ఇంకొకటి, రెఫరెన్స్ ద్వారా క్యారెక్టర్స్ వస్తాయా? కోర్స్ వస్తాయి. రెఫరెన్స్ ద్వారానే వస్తాయి క్యారెక్టర్స్ అనేటివి. ఈ క్యారెక్టర్స్ అనేటివి ఏంటి, ఇప్పుడు మనం ఆడిషన్స్కి వెళ్తే ఫిఫ్త్ సిక్స్త్ పర్సన్గా వెళ్తామన్నా కదా, అక్కడి నుంచి ఒక 2-3 పర్సన్స్ ముందు, థర్డ్ పర్సన్కి, ఫోర్త్ పర్సన్కి అయితే మనం వస్తాం. అలానే కొన్నిసార్లు మనకు అదృష్టం ఉంటాయి, డైలాగ్స్ కూడా పడచ్చు. అదృష్టం లేకుండా ఉండింది అనుకో, పక్కన నిలబడుకుని ఇలా చూడొచ్చు. అది ఈ యొక్క ఫీల్డ్. అండ్ ఇప్పుడు మనం ఈ ఆడిషన్స్ ద్వారా ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ మనం ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ సెట్, ఏదో మన లక్ బాగుండి ఒక కొత్త ఫ్యూచర్ ఫిలింలో హీరో ఫ్రెండ్ రోలే నీకు పడింది. నీకు ఈ విధంగా చెప్పేశారు, ఆడిషన్కి వచ్చినాడు. ఇప్పుడు నువ్వు రెఫరెన్స్ ద్వారా వచ్చిన మా ఫ్రెండ్ రాయుడు యాక్టింగ్ బాగా చేస్తాడు పెట్టేసుకో అంటే అలా దోసేసి సీన్ వచ్చి పెట్టేస్తారు. రెఫరెన్స్ ద్వారా యాక్టింగ్ క్యారెక్టర్స్ అయితే వస్తాయి. కానీ ఏంటంటే ఒక ఒకటి పొట్ట కొట్టి మనం ముందుకెళ్ళంటే. అండ్ ఏమో ఒకవేళ నువ్వు వాడికంటే మించిన యాక్టర్ నువ్వు ఆడిషన్లో ఇప్పుడు కొంతమంది సెట్ అయిన తర్వాత ఆడిషన్స్ తీసుకొని, అంటే రెఫరెన్స్ చేసిన ఆడిషన్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉండరు. కొంతమంది అదేం లేదు, ఈడు చెప్పాడు, ఈడు నా ఫ్రెండ్, ఆడెవడో నాకు తెలియదు, ఆడిని తీసేసి ఈడు పెట్టాలి, అంతే అయిపోయింది. ఇలా ఉంటాయి. దీన్ని బట్టి ఏమైందంటే రెఫరెన్స్ ద్వారా క్యారెక్టర్స్ వస్తాయి.